నమస్తే అండి. మా మిద్దె తోటకు స్వాగతం. ఈరోజు ఈ ఎపిసోడ్లో నేను కొత్తిమీరను విత్తనం నుండి హార్వెస్ట్ చేసుకునేదాకా ఏ విధంగా చేయాలని చెప్తాను. ఇందులో చాలా వరకు ఇంపార్టెంట్ టిప్స్ ఉంటాయి, ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చాలామంది ఫ్రెండ్స్ అడిగారు ఆకుకూరల గురించి చెప్పండి అని. దానిలో భాగంగా మొదట కొత్తిమీర గురించి చెప్తున్నాను. ఈ టిప్స్ చాలా ఇంపార్టెంట్. చాలామందికి కొత్తిమీర కూడా సరిగ్గా రావడం లేదంటున్నారు. ఎందుకో కారణాలు ఇందులో నేను విపులంగా చెప్పాను. ఎవరైనా నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కకుండా నా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే ధనియాలని తీసుకుని ఆ ధనియాలను ఇలాగ కర్చీఫ్లో కానీ గుడ్డలో కానీ వేసి దానిపైన లైట్గా ఒత్తిడి చేయకుండా లైట్గా నూరండి. ఎందుకంటే అలా చేయటం వలన ఒక్కొక్క ధనియం గింజ 2 బద్దల కింద విడిపోతుంది. అంటే 2 విత్తనాలు అన్నమాట. అవి అలాగ విడిపోతుంది. విడిపోయిన విత్తనాలని ఇలాగ అయ్యాక దాన్ని ఏం చేస్తారంటే ఇంకా ఏమన్నా ఉంటే కొన్ని దానిపైన మళ్ళీ పామి దాన్ని 2 బద్దల కింద చేయండి. చేసిన తర్వాత ఈ ధనియాలను ఏం చేస్తారంటే ఒక కప్పులో తీసుకుని దాని నిండా నీళ్లు వేసి కుదిరితే 2 హైడ్రోజన్ పెరాక్సైడ్ చుక్కలు కూడా వేసి 12 గంటలు నానబెట్టండి. హైడ్రోజన్ పెరాక్సైడ్ పాయిజన్ ఏమీ కాదు, దానివల్ల ఏమీ నష్టం లేదు. హైడ్రోజన్ ప్లస్ ఇంకొక ఆక్సిజన్ ఎక్స్ట్రా ఉంటుంది. ఇది చాలా మంచిది. మొలకెత్తిలాగా చేస్తుంది విత్తనాలని. ఏమంటే వేసాక ఈ విత్తనాలని మనం ఇప్పుడు 12 గంటలు నానబెట్టిన తర్వాత విత్తుకోవాలి. విత్తుకునే ముందు ఏం చేస్తామంటే మట్టి తీసుకుని, మట్టి ఎలా కలుపుతాం, ఇందులో గార్డెన్ సాయిల్ ప్లస్ కోకోపీట్ ప్లస్ కంపోస్ట్ 3 సమాన భాగాల్లో కలిపి తీసుకుంటాం. తీసుకుని ఇలా బ్యాగుల్లో కానీ గమెడలో కానీ తీసుకుని ఆ మట్టిని శుభ్రంగా నీళ్ళతో తడపండి. ముందే ధనియాలు చల్లే ముందే బాగా తడపండి. తడిపిన తరువాత దానిపైన ధనియాలు అంటే విత్తనాలు ఈ విధంగా చల్లండి. చల్లేటప్పుడు అన్నీ ఒక చోట ఉండిపోకుండా అన్నీ మొత్తం సమానంగా పరుచుకునేలా చల్లండి. నేను 8 అంగుళాల బ్యాగులు తీసుకున్నాను. గ్రో బ్యాగులో ఒక గమేళా తీసుకున్నాను. ఈ 5 కూడా విత్తనాలు చల్లాను అనమాట. విత్తనాలు చల్లిన తర్వాత ఏం చేస్తామంటే దీనిపైన ఒక పొర కింద కోకోపీట్ కానీ మెత్తటి కంపోస్ట్ కానీ లేకపోతే మెత్తటి మట్టి కానీ ఒక పొర కింద వేయండి. ఎక్కువ వేయకూడదు. అలాగని చెప్పి ధనియాలు కనబడే విధంగా వేయకూడదు. ధనియాలు పైకి కనబడితే మొక్కలు రావు. పూర్తిగా కప్పబడి ఉండాలి. అలాగని బాగా లోతుకి వెళ్ళిపోకూడదు. ఒక సన్నటి పొర కింద వేయండి. ఏమండి వేసిన తర్వాత దీన్ని ఒక స్ప్రేయర్ తోటి నీరు స్ప్రే చేయండి. ఎక్కువ నీరు పైనుంచి పోసేయకండి. జస్ట్ ఒక స్ప్రేయర్ తీసుకుని స్ప్రేయర్లో నీరు పోసి చల్లండి. ఎందుకంటే పై లేయర్ తడితే చాలు. ఎందుకంటే ఆల్రెడీ కింద మట్టి అంతా కూడా మనం నీళ్ళల్లో తడిపే ఉంచాం ముందే, అందుకనమాట. ఇదే పెద్ద పొరపాటు. ఇదొక టిప్పు ఏంటంటే నీళ్ళు పైనుంచి పోసేస్తారు, ధనియాలు అటు ఇటు వెళ్ళిపోతాయి. అదొక పొరపాటు. నెక్స్ట్ ఈ ధనియాల పైన పొర బాగా తిక్కుగా కప్పకూడదు, అలాగే బాగా కనబడేలాగా కప్పకూడదు. లైట్గా పొర కప్పాలి. అదొక టిప్పు. నెక్స్ట్ హెవీ మెటల్స్, హెవీగా జిగురుగా ఉండే మట్టి కానీ రాళ్ళు కింద మట్టి కానీ వేయకూడదు. దానిలోంచి ధనియాలు బయటికి రావు. తేలిగ్గా ఉన్న మట్టి అయితే కప్పి నీళ్ళు చల్లితే అది వస్తుందన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తారంటే ధనియాలు మొలకెత్తడానికి ఎండ కావాలి. మిగతా విత్తనాల్లాగా దాని పైన మూత ఏమి వేయకండి. ఇది ఎండలో పెట్టండి. ఎండలో పెడితేనే ధనియాలు తొందరగా మొలకెత్తుతాయి. ఈ విధంగా స్ప్రే చేసిన తర్వాత దాన్ని ఎండలో పెట్టండి. లేకపోతే ఇలాగ ట్రాన్స్పరెంట్ షీట్ ఉన్న దీంట్లో పెట్టండి. ఎండ తగలాలి దానికి. అండ్ ఇలాగ బాగా తడిచేలాగా స్ప్రే చేయండి. అంతే, ఎత్తు నుంచి పోయవద్దు. నెక్స్ట్ ఒక 20 రోజుల తర్వాత ఈ విధంగా వచ్చినాయి. చూసారు కదా, 20 రోజుల తర్వాత ఇంకా అక్కడక్కడ కొన్ని రాలేదు, వస్తాయి. దీనికి ఏం చేస్తామంటే ప్రతిరోజు కూడా వాటర్ స్ప్రే చేయండి. స్ప్రే అంతే, ఎక్కువ వేయొద్దు. అలాగని చెప్పేసి పొడారిపోకూడదు. తడి ఉండాలి, నేల మీద ఉండాలి. అంటే 30 రోజుల తర్వాత ఈ విధంగా వస్తుంది. రోజు కూడా మీరు నీళ్ళు చల్లుతుండాలి. తడిగా ఉండాలి, కానీ ఎక్కువ నీరు నిల్వ ఉండకూడదు. ఏమంటే ఇప్పటి నుంచి మీరు హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. ధనియాలు తీసుకోవచ్చు, వాడుకోవచ్చు. ధనియాలు హార్వెస్టింగ్ చేసినట్టు ఒక పద్ధతి పాటించండి. ఫస్ట్లో హార్వెస్ట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే కట్ చేయకండి ధనియాలని. ఇది ఒక మంచి టిప్. కట్ చేయకండి. అక్కడక్కడ ఏరుకుని అలా నేను ఎలా తీస్తున్నాను చూడండి, అక్కడక్కడ తీయండి. అన్నీ తీసేయకండి. అక్కడక్కడ ఒకటి మొలకతో మీకు కావాల్సిన కొత్తిమీర వస్తుంది. నెక్స్ట్ దీంట్లో మొక్కల సంఖ్య తగ్గడం కాబట్టి మిగతా మొక్కలు బలంగా పెరుగుతాయి అన్నమాట. దీనికి ఎరువు కింద మీరు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు మేము ఆల్రెడీ ముందే మంచి ఎరువు వేసాం కాబట్టి ఎక్కువ ఎరువు అవసరం లేదు. 30 రోజులకి అలాగా 20 నుంచి 30 డేస్ లోపల ఒక గుప్పెడు కంపోస్ట్ తీసుకుని దాంట్లో చల్లండి. లేదంటే మస్టర్డ్ కేక్ పౌడర్తో లిక్విడ్ ఫెర్టిలైజర్ ఎలా చేయాలో చెప్పాను కదా, ఆ లిక్విడ్ ఫెర్టిలైజర్ బాగా పలచగా చేసి ఆకుల మీద పడకుండా కింద మట్టి మీద పడేలాగా చల్లండి. అది చాలా బాగా పనిచేస్తుంది. మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ ఎస్పెషల్లీ దీనికి. ఏమండి అలాగ హార్వెస్ట్ చేసాను చూసారు కదా.
40 రోజుల తర్వాత చూడండి ఎలా ఉందో, మళ్ళీ పెరిగిపోయింది. అంటే మన మధ్యలో తీసేసినా కూడా మిగతావి బాగా పెద్దవి అయినప్పుడు ఇప్పుడు మీరు కట్ చేసుకోవచ్చు, అక్కడక్కడ తీసుకోవచ్చు, ఎలాగైనా చేయొచ్చు. ఈ విధంగా చేసి మీరు కొన్నాళ్ళకి ఏంటంటే ఒక్కొక్క దాంట్లో 2 మొక్కలు అలా వదిలేస్తే బాగా పెద్ద మొక్కలు అయిపోయి వాటి ఆకులు కూడా మీరు తీసుకోవచ్చు, ధనియాలు కూడా కాస్తాయి. నెక్స్ట్ టైం మీరు విత్తనాల కింద వాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే, కొత్త వాళ్ళు కానీ ఉంటే దీన్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. చూసారు కదా, కొత్తిమీరలో మీకు పండించడంలో ఏ ప్రాబ్లం ఉండదు కదా. అప్పుడు ఏమైనా డౌట్ ఉంటే కంపల్సరీ నాకు కాల్ చేయవచ్చు.